మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా చెప్పిన ఒక్క పథకం అమలు చేయలేదని విమర్శించారు. విజయవాడ వరదపాలు కావడానికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ను గాలికి వదిలేశారు. ఇష్టానుసారంగా పాలన సాగుతోందన్నారు రాచమల్లు. ఎక్కడివన్నీ ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో, ఈ ఆడపిల్లల యొక్క హత్యలను మానభంగాలను ప్రశ్నిస్తారో, ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో, ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదాని కోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తెరదీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటి వాళ్ళ మెదడును తుడిసివేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం. హైదరాబాద్లో అయితే హైడ్రా అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు. తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తెర మీదకి తీసుకొచ్చినాడు. అన్ని మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా ఎన్నాళ్ళు కప్పిపుచ్చుకోగలుగుతాడు ఆయన? ఎక్కడివన్నీ ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో, ఈ ఆడపిల్లల యొక్క హత్య